హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది పరోటాల్లోకి, దోశల్లోకి, చపాతీల్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. దానికోసం ఫస్ట్ ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక పచ్చి కొబ్బరి తురుము ఇలా యాడ్ చేసుకోవాలండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో, అంటే చాలా మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఇది పొడి పొడిలాడేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. మీకు ఓపిక ఉంటే తురుముకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసినా ఇలా నీట్గా తురుములాగా వస్తుంది. అండ్ అలాగే ఒక స్పూన్ గసగసాలు యాడ్ చేసుకోవాలి. ఇవి వెంటనే మాడిపోతాయి కాబట్టి జస్ట్ ఊరికే ఫ్రై అయ్యేంత వరకు తీసుకుని వీటిని పక్కన పెట్టుకుని చల్లారాక మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ. అండ్ ఇప్పుడు మన కుర్మా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. మీకు కుర్మాలోకి ఎక్కువ ఆయిల్ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను 2 స్పూన్సే వేసాను. అండ్ అలాగే ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అని యాడ్ చేశాను. అదే అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, కొంచెం మిరియాలు అండ్ అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం టు కొంచెం పెద్దది ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. అప్పుడు మనకి గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది. వీటిని ఇలా మీడియం ఫ్లేమ్లో చక్కగా పేల్ పింక్ అయ్యేంత వరకు, అంటే కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన ఈ మిక్చర్లోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం టు పెద్ద సైజ్ టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత మనం చెక్కు తీసిన పొటాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఒకసారి తిప్పుకున్న తర్వాత చిన్న సైజ్ క్యారెట్ ముక్కలను కూడా సన్నగా కట్ చేసుకున్న ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బీన్స్ యాడ్ చేసుకోవాలి. ఇవి 1 ఇంచ్ పీసెస్గా ఒక 4-5 బీన్స్ తీసుకుని ఒక 1 ఇంచ్ పీసెస్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుని వీటన్నిటిని కొంచెం సేపు ఒక 2 వరకు ఇలా తిప్పుకున్న తర్వాత కొంచెం సాల్ట్, అంటే మీ టేస్ట్ తగ్గట్టు నేను ఒక 1 స్పూన్ వరకు వేస్తున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. అండ్ అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, ఈ పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత మీ టేస్ట్, అంటే మీకు ఎంత అయితే కారం తింటారో అంతవరకు కారం, నేను ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి స్పైసెస్ ఉంది కాబట్టి నేను 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం కారం ఎక్కువ ఉంటుంది. ఈ కారం ఉప్పు అన్నీ కలిసిపోయేలాగా ఒకసారి బాగా తిప్పుకోవాలండి. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి అండ్ అలాగే గసగసాల పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకుని కొంచెం సేపు, అంటే ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా అన్నిట్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేంత వరకు ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి మంచిగా ఆయిల్లో అది కూడా కొంచెం మగ్గిన టేస్ట్ వస్తుంది. అప్పుడు మన కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ వరకు, అంటే ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోస్తున్నాను. మీకు బాగా వాటరీగా ఉండాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ కన్సిస్టెన్సీ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకుని ఒక 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో మనకి చాలా టేస్టీగా కుర్మా అనేది రెడీ అయిపోతుంది. చూసారుగా మొత్తం నీట్గా కుక్ అయిపోయింది. అండ్ అలాగే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. మీకు కనుక ఇంకా కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక బౌల్లో దీన్ని సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని మనం సర్వ్ చేసేసుకోవటమే. ఇది మనకి దోశల్లో కానీ లేకపోతే పరాటాల్లో కానీ అండ్ అలాగే చపాతీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.